తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అట్లాగే జీవితంలో ఖచ్చితంగా వాళ్ళ ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే కనుక ఏమేమి మార్చుకోవాలి, ఇవన్నీ చాలా సవివరంగా తెలియజేస్తున్నారు. శుక్ర మంగళవారాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా సార్. శనివారం కూడా మాట్లాడేసుకున్నాం. ఇక ఆదివారం, అసలు వారం ప్రారంభమయ్యేటటువంటి రోజు. మరి ఈ ఆదివారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. ఆదివారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా చలాకీతనం అనేది, చురుకుతనం అనేది కొద్దిగా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. అలాగే చిన్నప్పుడు కొద్దిగా మొదట్లో కొద్దిగా అల్లరి ఎక్కువ చేసినా క్రమేపీ మటుకు అల్లరి తగ్గించుకోవటం అనేది ఉంటుంది. కానీ ఇనిషియల్గా మాత్రం కొద్దిగా అల్లరితోనే ఉండటం అనేది జరుగుతుంది. ఓకే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఒకవేళ అల్లరి లేదు అనుకుంటే ఆ పిల్లలు కొద్దిగా కొన్నాళ్ళ పాటు, అంటే ఇంచుమించుగా ఒక 7-8 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఒక రకమైన యోగ స్థితిగా, అంటే యోగ స్థితి అంటే ఒక నిదానంగా, ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు ఆడుకుంటూ ఒక రకమైన ప్రపంచంలో వ్యవహరించటం. సో అందులోనే వాళ్ళు తాధ్యాత్మికత చెందటం అనేది. సో అందుకని యోగులు అనుకోండి, అందుకని ఆ యోగ స్థితి అయినా ఉంటుంది, లేదా ఇట్లా అల్లరి ఎక్కువైనా ఉంటుంది. సో అది మామూలుగా చిన్నప్పుడు కనపడే లక్షణాలు. కానీ ఏ వయసులో అయినా సరే ఎంతో కొంత ఈ చురుకుదనం అనేది అయితే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. తర్వాత సంపదలు అనే దాని మీద వీళ్ళకి ఆశ, వ్యామోహం అనేది కొద్దిగా తక్కువే ఉంటుంది. అంటే వస్తే తీసుకుందాం, దానికోసం మనం వెళ్ళొద్దు అనేది రెండు ఏమంటాం సమతుల్యత. ఆ రకంగా కూడా ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. తర్వాత ఆదివారం వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా, అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో మరీ మిగతా గ్రహాలు మరీ బలహీనంగా ఉంటే తప్ప సాధారణంగా కొద్దిగా ఆరోగ్యవంతమైన శరీరం ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎక్కువ శాతం మంది అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు అవి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా ఎక్కువ శాతం మరి వైద్య సంబంధించిన రంగంలో, అంటే వైద్యులు కావచ్చు, లేదా ఇప్పుడు డయాగ్నిక్ సెంటర్లు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కావచ్చు, కళ్ళజోళ్ళు షాపులు నిర్వహించే వాళ్ళు కావచ్చు. సో అలా ఆదివారం పుట్టిన వాళ్ళ మీద కొద్దిగా ఆ రకమైన ప్రభావం కూడా ఎక్కువ ఉండటం అనేది అయితే జరుగుతుంది. అంటే సూర్యుడు రిలేటెడ్ అనమాట ఇవన్నీ. అంతేగా, ఎప్పుడైనా సరే మనం మొదట అంతకుముందు వీడియోల్లో కూడా ఏ వారంలో జన్మిస్తే ఆ వారానికి అధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం అనేది ఎంతో కొంత మన మీద ఉంటుంది. ఇప్పుడు అదే ఆదివారం పుట్టారు, తర్వాత పుట్టడం కూడా సింహలగ్నంలో పుట్టారు, డబుల్ కదా. సో అప్పుడు మరింత మనం చెప్పి మరింత యాక్యురసీ ఉంటుంది. సో ఇప్పుడు మనం జనరల్ చెప్తున్నాం, ఈ యాక్యురసీ అనేది ఎప్పుడు వస్తుంది, మిగతావన్నీ కూడా తోడ్పాటు ఇచ్చినప్పుడు. సో ఇక్కడ మనం సరే సింహరాజు అన్నాం, తర్వాత అక్కడేమో ఆదివారం అన్నాం, ఈ సూర్యుడు మేషరాశిలో ఓచులో ఉండాలి. ఇంకేమైనా ఉందా కదా, కష్టమేమో. అప్పుడు మంచి రాజకీయ రంగంలో ఏడడానికి ఉంటుంది, అతి కీలకమైన పదవులు అధిష్టానం చేయడానికి ఉంటుంది. సో అందుకని అవన్నీ మనకి మిగతా ఎప్పుడు తెలిస్తే అప్పుడు చూస్తే తెలుస్తాయి. కానీ బేసిక్ పాయింట్స్ అయితే కనుక ఇవి ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా వర్తింపబడటం అనేది అయితే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఆదివారం పుట్టి తరచూ ఇంట్లో నాన్నగారికి వీళ్ళకి పట్టలేదు, మన ఇంట్లో నాన్న సుఖం సరిగ్గా లేదు అంటే కనుక వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా రవి దెబ్బతిన్నట్టే. సో అందుకని అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క ఏమంటాం, ఆ చురుకుదనం, ఆ స్పాంటినియస్ అనేది ఒక్కోసారి తగ్గుతుంది. కానీ మామూలుగా అయితే ఇదే పద్ధతిలో కొద్దిగా ఖచ్చితంగా చురుగ్గా ఆలోచించగలుగుతారు. ఏదైనా ఒక సబ్జెక్ట్ వినగానే తొందరగా అక్కలింపు చేసుకోవడానికి, అంటే ఏమంటాం దాన్ని గ్రహించే శక్తి, గ్రాప్సింగ్ పవర్ అంటుంది, ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో రవి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు మీకు మంగళవారం పుట్టిన వాళ్ళకి ఆదివారం పుట్టిన వాళ్ళకి తేడా ఏంటంటే, ఇద్దరు కొద్దిగా అగ్రెసివ్ ఉండొచ్చు, కానీ మంగళవారం పుట్టిన వాళ్ళకి కొద్దిగా తొందరపాటు అనేది ఉంటుంది. వీళ్ళు దాంట్లో ఏంటంటే ఈ కోపం అనే దానికి ఒక అర్థం ఉంటుంది. సో పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళు రాణించడానికి కూడా ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండటం అనేది అయితే ఉంటుంది. సరే, ఇంకా ఏదైనప్పటికీ కూడా వైవాహిక జీవితంలో కూడా వచ్చే ఇబ్బందులు చాలా తక్కువ ఉంటాయి.
తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఎక్కువ జాతకాల్లో అయితే అంత పెద్ద సఫర్ అయిన వాళ్ళని చూడాలి ఆదివారం. బట్ నార్మల్‌గా వాళ్ళ కాపురాలు కొంతవరకు బానే ఉండడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. రైట్ సార్. ఆదివారం పుట్టిన వాళ్ళకి. ఇంకా ఆదివారం ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉంటే గనుక ఖచ్చితంగా ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజినీరింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. బాబా సో, అందుకని ఆదివారం ఒక అదృష్ట వారంగానే కన్సిడర్ చేసుకోవచ్చు. కన్సిడర్ చేసుకోవచ్చు. ఏం మార్చుకోవాలి సార్ ఖచ్చితంగా ఆదివారం పుట్టిన వాళ్ళు? అంటే ఆదివారం పుట్టిన వాళ్ళేంటంటే ఎప్పుడైనా మనం ఇందాకే చెప్పుకున్నాం. అంటే తండ్రిని మరీ ఆయన సుఖం మనం లేకపోతే ఏమీ చెప్పలేం గానీ, ఇంట్లో మనకి తండ్రితో బాగున్నప్పుడు తండ్రికి ఎప్పుడైనా సరే నేను ఇది విడిగా కూడా చాలామందికి చేసి వర్కౌట్ అయిన రెమెడీ ఏంటంటే గనక, వాళ్ళు ఏమాత్రం సంకోచించకుండా 6 ఆదివారాలు తండ్రి గారి పాదాలు కడిగి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే జాతకంలో సగం దోషాలు పోయినట్టే. బాబా సో, అది ఆదివారం వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే రెమెడీ. రైట్. అంటే ఇక్కడ మనం ఏదైనా సరే ఆదివారం నాడు వచ్చేప్పటికి ఏంటంటే, మనం పుట్టిన వాళ్ళు మీరంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు కాబట్టి, ఉన్నంతలో తండ్రితో ఎక్కువ విభేదం రాకుండా చూసుకోవటం. ఓకే. తండ్రితో ఎక్కువగా వాదాలు పెట్టుకోకుండా చూడటం. తర్వాత రెండోది ఏంటంటే, ఈ కంటి దృష్టి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని అంటే చెడు పనులు చూడటం కోసమో, చెడు సంఘటనలు చూడటం కోసమో వినియోగించుకోకుండా ఉండటం అనేది రెండొక నియమం. ముఖ్యం. ఈ 2 చాలా అవసరం మనకి. ఆ 2 జాగ్రత్తలు తీసుకుంటే మిగతావన్నీ ఆ రకమైన అదృష్టం ఖచ్చితంగా పట్టడం అనేదైతే ఉంటుంది. రైట్. ఏ దేవతారాధన ఖచ్చితంగా చేసుకోవాలి జీవిత పర్యంతం వీళ్ళు? అంటే డైరెక్ట్‌గా సూర్యారాధన చేసుకోవడం అనేది ఒక పద్ధతి. లేకపోయినా కూడా రాముల వారికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అద్భుతం అండి. చాలా చక్కగా వివరించారు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో సోమవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.